దోర్నాల మండలంలో టీడీపీ దళిత సీనియర్ నాయకులు మాట్లాడుతూ దళితులంటే ప్రేమలేని ఈ ఎమ్మెల్యే గెలవడం మా దళిత జాతి దురదృష్టం అని, దోర్నాల బస్టాండ్ వ్యవహారంపై తెలియని ఆరోపణలు ఎమ్మెల్యే చేయడం సిగ్గుచేటు, పూర్తిగాని వెలుగొండ పూర్తి అయ్యిందని ప్రజలను నమ్మబలికి అమాయక ప్రజల ఓట్లు వేసుకొని గెలిచావు, ఖచ్చితంగా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు అని తాడిపత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను జాడి లక్ష్మయ్య దోర్నాల మండల టీడీపీ దళిత సీనియర్ నాయకులు అన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు తాడిపత్రి చంద్రశేఖర్ గారికి అవగాహన లేకుండా ఈయనే ప్రజలు ఉన్నారని ఏదేదో చెప్తున్నారు. పాపం ఆయన మాట్లాడిన మాటలు విని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. అసలు ఆయన మాదిగ జాతిలో పుట్టిండా ఇంకొక జాతిలో పుట్టిండా అనేది అర్థం కాని పరిస్థితులు పడ్డాం మేము. ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయం చేయాలన్నట్టుగా నిన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడినాడు. మా ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ ఇల్లు లేదంటాము, ఎక్కడి నుంచో వచ్చినాడంటాము, ఇక కడిగిరి నుంచి వచ్చినాడు అంటున్నాడు. మరి ఈయన ఎక్కడ పుట్టిండా, ఇక్కడ ఓటు ఉందా, ఇక్కడ పెరిగిండా ఈయన కూడా దర్దాపుల నెల్లూరు జిల్లా బార్డర్ నుంచి వచ్చినోడే కదా. దళితులంటే ప్రేమ లేని ఒక దళిత ఎమ్మెల్యేను మా ప్రజలు ఇక్కడ గెలిపించుకోవడం మా దురదృష్టం అనుకుంటున్నాము. ఇకపోతే బస్టాండ్ విషయం మాట్లాడుతున్నాడు. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆడ ఏమి జరగక ముందే కబ్జా చేసినారని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎంతవరకు ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా కానీ వాస్తవికత ఏది ఉంటే అది మాట్లాడాలి, కానీ ఎవరో చెప్పింది చదవటం కాదు. చంద్రశేఖర్ గారు, మీరు మా ఎమ్మెల్యే గారు, మా ఇన్ఛార్జ్ గారు అన్నారు వార్డు మెంబర్కి ఎక్కువ, ఇన్ఛార్జ్కి తక్కువ అన్నావు. అసలు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిందే ఈ ప్రాంత ప్రజల దురదృష్టకరము. ఈరోజు కూడా ఇలవడ ప్రాజెక్టు గురించి మాట్లాడినావు. ఏంది జాతికి అంకితం చేసినా అంటున్నావు, అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయంటున్నావు. ఏం పనులు చేసినావు? సారాంటి గారి ప్యాకేజ్ ఇచ్చినవా, లేకుంటే ఇంకేమన్నా అక్కడ ఊర్లు కాల్ చేయించినవా, లేకుంటే రివిట్మెంట్ చేసినవా, కాలువలు రిజర్వాయర్లు కట్టించినవా? ఏమి కట్టేయకుండా జాతికి అంకితం ఎట్లా చేసినావో అసలు జాతికి అంకితం తెలియని కొన్ని ఎమ్మెల్యే మాట్లాడటము సిగ్గుచేటుగా ఉన్నది అని తెలియజేసుకుంటూ ముగిస్తుంది.